ఇచ్చిన భూములు గాని, ఆళ్ళని మళ్ళీ పోలీసులతో కొట్టిచ్చి, వాళ్ళ మీద కేసులు ఇయన్నీ ఏంటి సార్? ఆళ్ళిచ్చి భూమి ఇవ్వడం తప్పయిపోయిందంటారా? ఇప్పుడు అతనికి కావాల్సిందంటే ఇక్కడ రాజధాని విధ్వంసం జరగాలి. అవును సార్. రాజధాని ప్రాంతం అభివృద్ధి చెంది నవనగరాల నిర్మాణాలు పూర్తయిపోతే ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం. ఓకే సార్. ఇప్పుడు కియా పరిశ్రమ వల్ల 10,000 కోట్ల రూపాయల పైన రాబడి వస్తూ ఉంది. అది ఆంధ్ర రాష్ట్రానికే కదా వస్తుంది. అవును సార్. ఉద్యోగులు 6 లక్షల మంది దాకా ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పని గౌతమ్ రెడ్డి గారే చెప్పడం జరిగింది కదా. అవును సార్. అంటే దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంది కదా. అట్లా ఉపయోగం జరగకూడదు. ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళు అన్నిటికీ అర్థమవుతాయి కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం లేదు కదా. కాబట్టి ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడకూడదు, వాళ్ళు స్వతంత్రంగా బతకూడదు, ఆర్థికంగా వాళ్ళు ఎదగకూడదు. ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం. మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ మన అమర్ రాజా కంపెనీ వెళ్ళిపోయింది. అవును, అదే ఒకటేంటండి, ఇప్పుడు కియా పరిశ్రమను వ్యతిరేకించారు, వాళ్ళని బెదిరించారు. ఆ రోజు వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడారు ఇప్పటికీ అందరికి ప్రజల చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అవును సార్. ఎక్కడో అక్కడ పనికి మాలిన కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పని అన్నారు. మరి ఈరోజు దాంట్లో వచ్చే ఫలితాలు అనుభవిస్తున్నారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అసెంబ్లీలో బుగ్గన గారు వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాస్తే వచ్చిందని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయారు వాళ్ళు. ప్రజలందరికీ తెలుసు కదా. అంటే వాళ్ళు అబద్ధాలు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే వాళ్ళ పార్టీయే అబద్ధాల మీద పుట్టిన పార్టీ. ఆ పార్టీ పునాదులే అబద్ధాల మీద పుట్టింది. ఎలక్షన్స్ ముందు కూడా మాట తిప్పం మడం తిప్పం అవన్నీ ఇప్పుడు చాలా జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటూనే ఉన్నారు. రెండోది ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు ఎందుకు చేపడుతున్నారంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వాళ్ళకి అర్థమైపోయి దాన్ని దారి మళ్లించడం కోసం, చర్చలు పెంచుకోవడం కోసం ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు 2-3 రోజులు దీని మీద చర్చ ఉంటుంది కదా. అవును సార్. దాని గురించి ఇప్పుడు జరిగే కార్యక్రమాలను పక్కదోవ పట్టించడం కోసం, ప్రతిపక్షాలకు వచ్చే ప్రజాదరణని పక్కదోవ పట్టించడం కోసం జరుగుతున్న కార్యక్రమం తప్ప రెండోది ఏం లేదు. అంతిమంగా రైతులకు న్యాయం జరిగింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో తయారయ్యే రాజధానికి అవరోధాలు ఒక్కొక్కటి తొలగించుకుంటూ జరుగుతూ ఉంది. న్యాయస్థానాలు సంపూర్ణంగా దీనికి న్యాయం చేస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళామ తల్లులు చేస్తున్నటువంటి పోరాటం వృధా కాదు, వాళ్ళ శ్రమ వృధా కాదు, వాళ్ళు చిందించిన రక్తం వృధా కాదు. వాళ్ళకి అసూలు బాసిన వాళ్ళందరికీ కూడా నిజంగా వాళ్ళకి నిజంగా 50-60 సంవత్సరాలు మరి వాళ్ళకి రోడ్డు మీద నడుచుకుంటే సరే అన్ని మనం చూసాం. అవును, వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందని, వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి చేకూరే విధంగా రాజధాని తయారవుతుందని చెప్పి ఆశిద్దాం. ఆ రోజు పోలీస్ దెబ్బలు కూడా తిన్నారు సార్. అదే చాలా దారుణం. అది చెప్పుకుంటే అది చాలా మానవత ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని హర్షించరు. వీళ్ళు చేసే కార్యక్రమాలు మానవతా దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా హర్షించరు అనమాట. చూద్దాం ఇప్పుడు రాక్షస పాలన నుంచి ఎప్పుడు ఈ ప్రజలకు విముక్తి జరుగుతుందో, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఈ కబంధ హస్తాల నుంచి, దురదృష్ట కౌగుల నుంచి బయటపడి మళ్ళీ స్వేచ్ఛావాయులు పీల్చుకుంటే చూద్దాం. రాను రాను మన ఆంధ్రప్రదేశ్లో ఉపాధి లేకుండా తయారు చేస్తున్నారంటారా సార్ రాష్ట్రం? వాస్తవమే కదా అది, దాంట్లో అనుమానమే లేదు. మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, వ్యక్తులుగా అభివృద్ధి చెందకూడదు. అదే వాళ్ళ ఆలోచన విధానం. దాన్నే అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. పథకాలు కూడా ఒక డెవలప్మెంట్ అంటున్నారు కదా సార్. ఏంటి సార్ ఇప్పుడు సంక్షేమాలు అనేవి, సంక్షేమానికి ఆద్యం నందమూరి తారక రామారావు గారు కదా. అవును సార్. దాని తర్వాత కాలక్రమేణా దాన్ని పెంచుకుంటూ కొంతమంది అవకాశాలను బట్టి కొన్ని కొత్త తయారు చేసుకుంటూ రావడం. ఏ పథకాలు చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు ఉన్నప్పుడు కూడా పెట్టారు, మార్చారు, నవరత్నాలు అని చెప్పి పేరు చెప్పుకున్నారు. పాత పథకాలను రద్దు చేసుకుంటూ కొత్త పథకాలను తీసుకొస్తూ అందరినీ మోసం చేస్తూ వాళ్ళు వీళ్ళనే లేదండి. ఈ 4 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో, అంటే ఈ 51 నెలల పరిపాలనలో ప్రజలని వాళ్ళు వీళ్ళని లేకుండా అన్ని వ్యవస్థలని, అన్ని రకాల ప్రజల్ని, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా అందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ ప్రభుత్వంలో. బటన్ నొక్కి కొంతమంది సంతోషంగా ఉన్నారు, వాళ్ళే మాకు ఓటు బ్యాంక్ అని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈయన ఇంకా అర్థం కావట్లేదు. కొంత అర్థమయ్యి కూడా దాన్ని మార్చుకోవడానికి ఎలా అని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది. చూడాలి ఇప్పుడు జరిగే పరిణామాలు. రేపు రాబోయే ఇంకా 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజాతీర్పు కోసం ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది కూడా ఏం లేదు కదా. ప్రజలు కూడా ఓటు బ్యాంక్ని పథకాల రూపంగా కొనుక్కుంటున్నారు, ఓటుని అంటున్నారు సార్. ఇప్పుడు నిజంగా ప్రజలు డబ్బులకే అమ్ముడుపోతే మరి ఆ రోజు పశువు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ప్రతి మహిళకి వేయటం కూడా జరిగింది కదా. అవును సార్. మరి ఆ డబ్బులు తీసుకున్నాడు అందరూ ఆ రోజు ఆయనకే వేయాలి కదా. అవును సార్. అంటే ప్రజలు కొంత పొరపాట్లు చేస్తారు, సందేహమే లేదు. ప్రజల తప్పే ఇదంతా. ఇలాంటి పాలకులు వచ్చి మళ్ళీ అధికారం చేపట్టి
ప్రజాప్రతినిధులుగా మనగలుగుతున్నారు అంటే అది ప్రజల తప్పే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించడం కూడా ప్రజల తప్పే కదా, వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలిసిన తర్వాత కూడా. కాబట్టి తప్పు తెలుసుకున్న ప్రజలు మళ్ళీ దానికి సరైన విధంగా తీర్పిస్తారనే భావిద్దాం. మొన్న పులివెందుల్లో చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ కానీ చాలా బాగా మాట్లాడారు సార్. జనం కూడా తరలి చాలా ఒక లక్షల మంది జనం వస్తున్నారు సార్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఎందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి? అది కూడా పులివెందుల్లో. ఒక పులివెందులో కాకుండా బాదుడే కార్యక్రమం తీసుకున్నా. అవును సార్. ఇప్పుడు ఈరోజు కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు 69 నీటిపారుదలతో సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సందర్శనార్థం అవి ఏ స్థాయిలో ఉన్నాయి, పనులు ఎట్లా జరుగుతున్నాయి, మరి ఎందుకు ఆగిపోయినాయి అని చెప్పని ప్రజలందరికీ చెప్పడం కోసం గత ప్రభుత్వం ఎంతవరకు తీర్చిదిద్దింది, మరి అన్ని నిధులు కేటాయించింది, అవన్నీ చెప్పుకుంటూ బయలుదేరదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు. అవును సార్. నందికట్కూరులో మరి ఆయనకి ఘనమైన స్వాగతం కర్నూలులో చాలా బాగా జరిగింది. అట్లాగే ఆయన అక్కడ గట్టిగానే మాట్లాడటం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు నీటిపారుదల సంఘం కూడా మొత్తం ఆయన వివరించుకుంటూ వచ్చారు. నిన్న జరిగినటువంటి పులివెందుల సభ ఆయన జీవితంలో మర్చిపోవాలండి, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అవును సార్. ఎందుకంటే ఇంతమంది ఎక్కువ జనాభా వచ్చిన ప్రాంతాలు ఉంటే ఉండొచ్చు కాదన్న, కానీ పులివెందుల గడ్డ మీద ఆయనకు జరిగినటువంటి స్వాగత సత్కారాలు మాత్రం నిజంగా చాలా అపూర్వం. అవును సార్. అద్భుతం, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1978, ఇది 2023, అంటే 45 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అది పెట్టని కోట ఆ కుటుంబానికి. అవును సార్. ఇంతవరకు ఒక ఎమ్మెల్యే వేరే పార్టీ వాళ్ళు గెలవలేదు, వాళ్ళు తప్ప. అవును సార్. వాళ్ళు ఏ పార్టీలో ఉండి పోటీ చేస్తేనే ఆ పార్టీ గెలుచుకుంటూ వస్తూ ఉంది. కాంగ్రెసు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళే కదా ఇప్పటివరకు అక్కడ వరకు ఉన్న ఎమ్మెల్యేలు. అప్పుడు కడప జిల్లాలో 83లో మంచి స్థానాలే వచ్చినాయి, 7 స్థానాలు తెలుగుదేశం పార్టీకి రావడం కూడా జరిగింది. మళ్ళీ 1984లో ఎంపీ గారిని గెలిపించడం కూడా జరిగింది, లోక్సభ సభ్యుడిని. మళ్ళీ ఇంతవరకు అక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు. నిన్న ఉత్సాహం చూస్తూ ఉంటే మన లోకేష్ పాదయాత్ర చూసుకున్నా కూడా కడప జిల్లాలో నిన్న అక్కడ అటువంటి ప్రజల యొక్క ఉత్సాహాన్ని, వాళ్ళ ఆవేశాన్ని కనుక మనం గమనిస్తే నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ జెండా కడప జిల్లాలో గణనీయమైన స్థానాలు వస్తాయని చెప్పనే భావించాల్సి వస్తుంది. అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆయన సొంత ప్రాంతంలోనూ సొంత జిల్లాలో ఉన్నటువంటి వ్యతిరేకతకి ఇది నిదర్శనం మాత్రమే. అంతమంది వచ్చారంటే పులివెందులు వెళ్ళటానికే భయపడే వ్యక్తుల మధ్య ఈ నెల్లి చంద్రబాబు నాయుడు గారు ఓ సింహంలా గర్జిస్తూ నేను సింహం అనే చెప్పుకున్నాడు కదా ఆయన. ఆయన గురించి అన్నారు కదా, అవును నేను సింహాన్నే వచ్చాను, ఇక మిమ్మల్ని వేటాడతాను చూడండి అని చెప్పాడు. అట్లాగే ప్రాజెక్టులకు సంబంధించి ఏమేమి జరుగుతున్నాయి, అంతకుముందు ఆ ప్రభుత్వం ఉన్న టైంలో మరి ఇదే పులివెందులకు నీరు అందించేసి రైతులకి ఎంత మేలు చేకూర్చింది, సాగునీరు తాగునీరు ఎలా అందించింది ఆయన వివరంగా చెప్పుకోగలిగాడు కదా. నువ్వు చెప్పుకో, ఈ 4 సంవత్సరాలు 3 నెలల కాలంలో నువ్వేం చేసావు అనేది. ఇవన్నీ మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఉంటే ఈ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు కంకణదారులై ఉన్నారని చెప్పని చాలా స్పష్టంగాను చాలా సంకేతాలు ప్రజలు ఇస్తున్నారు. అర్థం చేసుకోలేకపోతే అంత మూర్ఖులు ఉండరు.